ట్రిపుల్ ఐటీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చిన్న అప్డేట్ అయితే వచ్చింది. అప్డేట్ అయితే చూద్దాం. ఇప్పుడు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటే ఆర్జీయూ సెట్కు మొత్తం 88,961 దరఖాస్తులు అందాయి. నవంబర్ 28న ఈ పరీక్ష జరగనుంది. నూజివీడు, ఆర్కెవ్యాలీ అంటే ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ప్రాంగణాల్లో 6 ఏళ్ల సమీకృత విద్యతో కూడిన బీటెక్ కోర్సులో ప్రవేశాల కోసం 2020-21 విద్యా సంవత్సరానికి ఈ సెట్ నిర్వహించనున్నారు. గత నెల 22న నోటిఫికేషన్ విడుదల చేయగా ఏపీ నుంచి 86,617 మంది, తెలంగాణ నుంచి 2,344 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కడప జిల్లాలో అత్యధికంగా 9,440 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యల్పంగా 4,182 మంది ఉన్నారు. సంథింగ్ ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. సో తెలంగాణలో అత్యధికంగా హైదరాబాద్ నుంచి 520 మంది, అత్యల్పంగా మహబూబ్ నగర్ నుంచి 156 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్ష కోసం 637 సెంటర్లు, ఏపీలో 629, తెలంగాణలో 8 ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో 100 మంది అభ్యర్థులు నమోదైన ప్రతి మండలంలో ఒక పరీక్ష కేంద్రం ఉంటుంది. అంతకంటే ఎక్కువ మంది ఉంటే సమీపంలోని సెంటర్కి వారిని కేటాయిస్తారు. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఇంకా ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండలో పరీక్ష కేంద్రాలు ఉంటాయి. ఎన్జీ రంగ వ్యవసాయ యూనివర్సిటీ ఈ కింద అయితే కాలేజెస్, డిప్లొమా కాలేజెస్ సంబంధించి అయితే ఉంది, అవైతే అవసరం లేదు. ఈ కాలేజెస్కి కూడా ఈ పరీక్ష రాసిన వారు అర్హులు. 10వ తరగతి స్థాయిలో గణితం 50, భౌతిక శాస్త్రం 25, ఇంకా జీవశాస్త్రం 25 నుంచి మొత్తం 100 మార్కులకి పరీక్ష నిర్వహిస్తారు. బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఆఫ్లైన్లో ఓఎంఆర్ షీట్లో సమాధానాలు రాయవలసి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 22 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆర్జీయూకేటీ సెట్ ప్రొఫెసర్ హరినారాయణ గారు మంగళవారం ప్రకటించారు. సో దీన్ని బట్టి మనకు క్లారిటీ అయితే వచ్చేసింది. మ్యాక్సిమం 89,000 అప్లికేషన్స్ అయితే వచ్చాయి. సో దీన్ని బట్టి కాంపిటీషన్ అనేది హెవీగానే ఉంది. సో దీన్ని బట్టి మొత్తం అనాలిసిస్ చేసి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటన్న దాని గురించి అయితే నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. తెలంగాణలో కూడా స్పెసిఫిక్ సెంటర్స్ అయితే వాళ్ళు అలాట్ చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ ఈ డిస్ట్రిక్ట్స్లో అయితే వాళ్ళు పెడతామనేది చెప్పారు. ఇంకా డిప్లొమా కోర్సెస్కి కూడా ఇదే ఎగ్జామ్ అనేది వాళ్ళు చెప్పారు. మనకి సిలబస్కి సంబంధించి ఓవర్వ్యూగా అయితే ఒకటి చెప్పారు. మ్యాథ్స్, ఎన్ఎస్పిఎస్ ఫస్ట్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే జువాలజీ, బాటనీ ఇవన్నీ ఏదో చెప్పేశారు. మనకి ఇదైతే క్లారిటీగా ఉంది. మ్యాథ్స్, పిఎస్, ఎన్ఎస్ 100 మార్క్స్కి ఓఎంఆర్ షీట్ ఉంటుంది అనేది వీళ్ళు క్లారిటీగా అయితే చెప్పారు. దీన్ని బట్టి నెక్స్ట్ వీడియో అనాలిసిస్ అయితే చేస్తాను. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.